హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగుండాలి, బాగుంటారు అని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం అనమాట, షాపింగ్కి. చిన్న షాపింగే. సో ఏంటి అంటే మహికి గెట్ టుగెదర్ ఉందనమాట, తన 10th క్లాస్మేట్స్ తోటి. అందుకని చెప్పి తన కోసం ఒక అవుట్ఫిట్ తీసుకుందామని చెప్పి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. సో మేము వచ్చేసింది జూడియోకి అనమాట, కొంపల్లిలో ఉన్న జూడియో ఇది. సో ఇక ఈవినింగ్ 5 తర్వాత అలా బయలుదేరాము, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి. సో లోపలికి వెళ్ళి కలెక్షన్ చూసేద్దాము. సో ఎంట్రన్స్లోనే ఇలా ఈ 2 డ్రెస్సెస్ అయితే పెట్టారనమాట. నేను షాక్ అయిన, ఎవరు ఇలా అడ్డంగా నిల్చున్నారని చెప్పి. సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ టాప్స్, జీన్సెస్, ఇదైతే మొత్తం చేత్తో అల్లినట్టుందనమాట. సో ఇవన్నీ షార్ట్ టాప్స్. జూడియోలో ఏంటంటే ఫుల్గా కొరియన్ డ్రెస్సెసే ఉన్నాయి. సీరియస్గా నేను ఏంటంటే కొంచెం ఇండియన్ వేర్ లాగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఉన్నవన్నీ స్లీవ్లెస్, ఇంకా కొరియన్ టాప్సే అనమాట. అంటే ఇంకా కరెక్ట్గా వేస్ట్ వరకే వస్తాయి అవి. ఇంకా నా అలాంటి చబ్బీ గర్ల్స్కి అయితే కొంచెం అన్కంఫర్ట్ అనే చెప్పొచ్చు. సో సన్నగుండే వాళ్ళైతే ఈజీగా వేర్ చేసుకోవచ్చు. ఇది చూసారు అసలు ఎంత క్యూట్గా ఉందో. కానీ సైజెస్ ఎస్, ఆ 2 మాత్రమే ఉన్నాయి అవి. అయినా ఇంకా మనకి సెట్ కాదులే అని చెప్పి ముందుకైతే వెళ్తున్నాను నేను. సో ఇవి వచ్చేసి అన్నీ స్లీవ్లెస్ అనమాట. ఇవన్నీ కూడా స్లీవ్లెస్ అంటే జస్ట్ స్ట్రాప్స్ ఉండేవి మాత్రమే. స్లీవ్లెస్ నేను వేస్తాను, కాకపోతే ఏంటంటే మరీ స్ట్రాప్స్ లాగా కాదు, కొంచెం ఇలా కవర్ అయ్యేటట్టు. ఇవన్నీ కూడా జీన్సెస్ అనమాట, జీన్స్, వాటి మీద టాప్స్. సో అన్నీ ఇలా సెట్ చేసి పెట్టారు. నేను అన్నీ ఒకసారి ఫస్ట్ అయితే చూశాను అనమాట, కలెక్షన్ ఏముంది అని చెప్పి. సో ఇవన్నీ కూడా షర్ట్స్ టైప్ అనమాట, జీన్స్ షర్ట్స్ ఉంటాయి కదా. సో జీన్స్ షర్ట్స్ అనమాట అన్నీ. ఇది వచ్చి కాటన్లో ఉంది, కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట బట్ట. అవి వచ్చి టీ షర్ట్స్. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ చెప్పాను కదా, అన్నీ స్లీవ్లెస్సే అనమాట అక్కడ. సో ఇంకా నేను ఏమైనా ట్రై చేద్దాం నాకు అని చెప్పి చూస్తున్నాను. సో ఇది చూసారా, మొత్తం నెట్టెడే. అంటే జస్ట్ ఏదో స్టైల్గా నైట్ అలా వేసుకోవడానికి బాగుంటుంది అనుకుంటున్నాను. ఇవి కూడా బాగున్నాయి. సైజ్ ప్రాబ్లము అగైన్ నాకు. అక్కడ XL సైజ్ ఉంది, కానీ నా సైజ్ అయితే అస్సలు ఫిట్ అవ్వట్లేదు అవన్నీ. సో కొంచెం సన్నగా ఉండే వాళ్ళకే, కొరియన్స్ లాగా. సో అవి అసలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి సెట్ అవుతాయేమో కొరియన్ వాళ్ళకి, కానీ మనం వేసుకుంటే సీరియస్గా చూడండి ఒకసారి. నేను ఒక కోట్ సెట్ వేసుకొని చూశాను, నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి జెన్యూన్గా. నాకైతే అస్సలు నచ్చలేదు, అసలు ఏంటో బుడబుక్కలో ఉన్నట్టుంది. సో చూస్తున్నాను అనమాట ఇంకా ఏముంటాయి అని చెప్పి. ఇంకా సేమ్ అవే ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం వెస్ట్రన్ వేరే ఉన్నాయన్నమాట. సో ఇంకా నేను అక్కడ సైడ్ అంటే నేను ఇప్పుడు ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇది వచ్చి కర్డ్ సెట్టే. ఈ కర్డ్ సెట్స్ అంటారు కానీ ఇవి నైట్ డ్రెస్సెస్ లాగే ఉంటాయి ఎందుకో నాకు. మళ్ళీ దానికి కొత్త పేరు అనమాట, కర్డ్ సెట్ అని. ఇది కూడా సేమ్ అలాంటిదే. సో దాని వెనకాల అది కూడా కర్డ్ సెట్. ఇదేంటంటే కొంచెం బనియన్ క్లాత్ టైప్లో ఉందన్నమాట, కొంచెం అఫీషియల్గా. ఇంకా ఇవి వచ్చి మ్యాక్సీ డ్రెస్సెస్. ఇవి కూడా అగైన్ స్లీవ్లెస్సే. సమ్మర్ అంటేనే ఇంకా స్లీవ్లెస్ వేసుకుంటారని చెప్పి అనుకుంటారు ఏంటో ఈ జూడియో వాళ్ళు, అన్నీ స్లీవ్లెస్ తీసుకొచ్చి పెట్టేశారు. సో హోప్స్ అన్నీ రివర్స్ అయిపోయాయి అనమాట తీసుకోవాలని చెప్పి. కాస్ట్ వచ్చి 899 ఉంది అది. ఇది వచ్చి టాప్ బాగుంది, స్లీవ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను నీ కిందకి వేస్తాను అనమాట. సో ఉంటే నీ పైనకు ఉన్నాయి అవి. ఇంకా ఇవన్నీ చూడండి ఒకసారి, ఆల్మోస్ట్ అన్నీ ఇంకా ఒకటే డిజైన్లో ఉన్నట్టున్నాయన్నమాట. ప్రైజెస్ 399 నుంచి స్టార్టింగ్ అనమాట అక్కడ. టాప్స్ అయితే, టీ షర్ట్స్ అయితే 199, ఇంకా అన్ని 599, 699, 799, 899 అలా అనమాట. ఇవి చూడండి ఆలియా కట్ కుర్తీస్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకా నేను వాటిని అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదన్నమాట. ఇది కూడా అగైన్ మ్యాక్సీ డ్రెస్సే. సో ఇది నేను ఆల్రెడీ ఇలాంటి ప్రింట్లో తీసుకున్నాను, అందుకని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. తీసుకుందామని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్తే జస్ట్ వీడియో తీయడం మాత్రమే అయిపోయింది. సో ఏమీ తీసుకోలేదన్నమాట. ఇవన్నీ ఇంకా గర్ల్స్ షూస్ ఇవి. సో
అన్నీ కూడా ఇవి వచ్చి 499 అనుకుంటా. సో ప్రైస్ తీయడం మర్చిపోయాను. ఇవి వచ్చి 299. స్టార్టింగ్ 299 నుంచే ఉన్నాయి షూస్ కూడా, చెప్పులు షూస్ అవన్నీ కూడా. సో పర్లేదు అనిపించింది వీటి ప్రైజెస్ నాకు. క్వాలిటీ కూడా అలానే ఉన్నాయి, 299 399 లాగానే. ఒక రఫ్ అండ్ టఫ్గా ఒక 4-5 టైమ్స్ వేసుకొని పక్కకి వేసేయచ్చు నాకు తెలిసి. సో అవి వచ్చి జెంట్స్వి అనమాట. అవి కూడా అన్ని ప్రైజెస్తో సహా పైన పెట్టేశారు. ఇంకా ఇక్కడ సైడ్కి వస్తే అన్ని కిడ్స్ వేర్ అనమాట. ఇవి వచ్చి గర్ల్స్వి, 9 months to 5 years వరకు బేబీ గర్ల్స్వి. సో అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంక ఇవి వచ్చి బాయ్స్వి అనమాట. సో ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. ఇవి వచ్చి చిన్నపిల్లలవి, ఇంకా అంటే బేబీ బాయ్స్వి చిన్నపిల్లలవి, ఒక 10-12 years వరకు అనమాట. ఇక్కడ మహి పిల్లల్ని ఫొటోస్ తీస్తున్నాడు. ఇది వచ్చి షర్ట్ డ్యూయల్ కలర్లో చాలా బాగుంది, 299. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, జూడియోలో బట్టలు ఉంటే హై క్వాలిటీలో ఉంటున్నాయి, లేకపోతే ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాయి అనమాట. అంటే కొంపల్లి బ్రాంచ్లోనే అలా ఉన్నాయా లేకపోతే అన్ని చోట్ల అలా ఉంటాయి నాకు తెలియదు కానీ, సో క్వాలిటీ అయితే అలా ఓకే అనిపించాయి నాకు. కలర్ కాంబినేషను ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంక నేను బ్యూటీ సెక్షన్కి వచ్చానమాట. ఇవన్నీ కూడా లిప్ బామ్సే, అన్నీ ఫ్లేవర్స్ అనమాట. చెర్రీ, పైనాపిల్, ఇంకా ఆల్మండ్, హనీ, అలా 49 రూపీస్. ఇగో ఎబి తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా, అది వచ్చి లిప్ బామ్, లిప్ స్క్రబ్ అండ్ లిప్స్టిక్ కాంబో అనమాట. అది వచ్చి 199 అనుకుంటా. సో ఇవి వచ్చి కాజల్ పెన్సిల్స్. ఇవి బాగున్నాయి నిజంగానే. అంటే జూడియో బ్రాండ్, మరి అంత క్వాలిటీ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, సో చూడ్డానికైతే చాలా బాగున్నాయి. లోపల కూడా డైరెక్ట్గా చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో మేకప్ అయితే ఎంత ఉందంటే, మేకప్ వేసుకునే వాళ్ళకి జూడియోలో మాత్రం అన్నీ దొరికేస్తాయి. నేను అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టాను కాబట్టి మేకప్ పైన నాకు అంతగా అనిపించలేదు. సో ఇవి వచ్చి నెయిల్ కలర్స్ అనమాట. మేకప్ లిప్స్టిక్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అన్ని లిప్స్టిక్ షేడ్స్ ఉన్నాయి అక్కడ. సో ట్రై చేద్దాం అనిపించింది నాకు, కానీ ఏంటంటే నేను తీసుకోవడం రేర్ కలర్స్, న్యూడ్ కలర్సే తీసుకుంటాను. సో అన్నీ అక్కడే అయిపోతాయని చెప్పి ఇంకా యూస్ చేయడం ఉండదు, అందుకని ఇంకా తీసుకోలేదు. ఇవే అనమాట లిప్స్టిక్స్. ట్రైల్ వేయడానికి, అంటే ట్రయల్గా బయట పెట్టారు చూసారా, మనం మెల్లగా ఇలా ఏల్తో తీసుకొని చూసుకోవచ్చు మనకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి. ఒక్కొక్క కలరు ఆల్మోస్ట్ 30-40 ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా ట్రైల్ వేసుకొని మనకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకొని తీసుకోవచ్చు. ఇంకా పక్కన వచ్చి నెయిల్ కలర్స్ ఉన్నాయి. సో ఇంకా ఆల్మోస్ట్ అక్కడ చాలా లిప్స్టిక్సే ఉన్నాయి. ఇవి వచ్చి కాంటర్స్, ఇంకా ఉంటాయి కదా మేకప్ సంబంధించినవన్నీ, అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అక్కడే. ఇది చూసారా, ఇది వచ్చి వైట్ కాజలు, కొత్తగా అనిపించింది నాకు, కానీ మనకంత సెట్ అవ్వవు అనిపించింది. ఎందుకంటే ఏమైనా పార్టీస్కి, అలా అవుటింగ్కి, అలా ఈవినింగ్స్ నైట్స్ వెళ్ళే వాళ్ళకి ఇవి బాగా పనికొస్తాయి. ఇంకా నేనైతే జస్ట్ ఎక్స్ప్లోర్ చేశాను అంతే అనమాట. సో మహి ట్రై చేయమని చెప్పాను నేను మహిని. తనకేంటంటే చెప్పాను కదా, బట్ట క్వాలిటీ నచ్చలేదంట, అంత ఈజీగా నచ్చడు మహి ఏవి కూడా బట్టలు. సో తనకేంటంటే మా పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే షాప్ ఉంది, అక్కడ ట్రై చేస్తాడు. ఇంకా నేను ఇక్కడ జస్ట్ చూద్దాము బాగుంటే తీసుకుందాం అనేలాగా ఒక కోట్ సెట్ అయితే చూశాను. నిజంగా చెప్పాలంటే చెప్పాను కదా ఇందాక బుడబొక్కలోళ్ళు అని చెప్పి, సేమ్ అలానే ఉన్నాను. అసలు పేరుకే కోట్ సెట్ అది, కానీ చండాలంగా ఉంది నాకైతే. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మళ్ళీ ఇంకా ఈ ఒక షర్ట్ అయితే చూశాను, ఇది బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, అంటే సీ త్రూ అనమాట, అంటే మొత్తం కనిపించేస్తుంది లోపల. సో బాగుంది, తీసుకుందాం అనుకున్నాను, కానీ మహికి చూపిస్తే నో అనేసాడు అనమాట. సో ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో. నేను లావుగా ఉన్నాను చాలా ఫీల్ అయ్యేదాన్ని, టాప్ వేసుకుంటే నిజంగా నాకు లావుగా అనిపించలేదు. అగైన్ ఇది కూడా కనిపిస్తుందా మీకు, మొత్తం సీ త్రూ లాగే కనిపిస్తుంది నాకైతే. సో కొంచెం క్వాలిటీ బాగుంటే బాగుండు, కొంచెం క్లాత్ థిన్గా
ఉంది, థిక్గా ఉంటే బాగుండు అనిపించింది. ఇవన్నీ కూడా కొరియన్ టాప్సే అనమాట, అందుకనే అవి కరెక్ట్గా వేస్ట్ దగ్గరే ఉన్నాయి. ఇది వచ్చి ఇంకొక వైట్ టాపు, ఇది కూడా అంతే. సో ట్రై అయితే చేశాను ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పేసి. సో నో యూజ్ అనమాట. నచ్చాయి కానీ సీత్రూ ఉన్నాయి. సో ఇంకా నేను అవి అక్కడ పెట్టేసి జాన్ తోటి ఒక స్నాప్ తీశాను. పాపం జాన్ చాలాసేపు వెయిట్ చేశాడు, అంటే ఏడిపించలేదన్నమాట. ఇంకా మేము ఆకలి అవుతుందని చెప్పేసి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. నిజంగానే చాలా ఆకలైందనమాట. అంటే మేము ఈవినింగ్ 4:30-5 అలా బయలుదేరాము. సో షాపింగ్ అంటే ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయేసరికి దగ్గర 6 అయిపోయింది. సో నేను అంత లేట్ చేయను షాపింగ్లో, నాకు నచ్చదనమాట. ఏదైనా ఉంటే తీసుకొని రావడమే, గంటలు అలా నచ్చదు. ఇంకా మేము అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసి వెయిటింగ్ అనమాట. సో ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇది వచ్చేసి కోంపల్లిలో ఉంది. ఇంకా మా ఏబీ కష్టాలు చూడండి. హ్యాండ్ వాష్ కని వెళ్ళాడు కానీ అక్కడ హ్యాండ్ వాష్ అందలేదన్నమాట తనకి. ఇంకా అక్కడ వెయిటర్ని పిలిచి బ్రదర్ అని పిలిచి తనతోటి హ్యాండ్ వాష్ చేయించుకొని వస్తున్నాడు అనమాట. ఇంకా అంతలోకి మా ఫుడ్ కూడా వచ్చేసింది, ఇంకా సర్వ్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ తీసుకున్నాం మేము, 399 అలా పడింది అనమాట. అంటే మీడియం క్వాంటిటీ వచ్చింది. సో నార్మల్గా తినేసేయచ్చు అనమాట, అంత ఎక్కువేం రాలేదు. సో క్వాంటిటీ నాకు ఎందుకో కొంచెం తక్కువ అనిపించింది. ఆ ప్రైస్కి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చేమో, అంటే ఇవి కొంచెం అఫీషియల్గా ఉంటాయి కదా, సో ఫుడ్ అంతే తింటారు అనుకుంటారేమో. కానీ ఫీడింగ్ మదర్స్ ఖచ్చితంగా ఎక్కువ తినాలి, అందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మదర్స్ ఎంత తింటే పిల్లలకి అంత పాలు వస్తాయి. అందుకని చెప్పి ఈ విషయం నేను ఎబి పుట్టినప్పుడేమో కానీ జాన్ పుట్టినప్పుడు నిజంగా నేర్చుకున్నాను. సో అందుకని ఇంకా తినేసామన్నమాట ఫుల్గా. ఇదే డిలైట్ కిచెన్ అని చెప్పి కొంపల్లిలో. చూడ్డానికైతే చాలా బాగుంది, టేస్ట్ కూడా 10/10కి ఒక 8 ఇవ్వచ్చు. 10/10 ఇవ్వలేం కానీ ఒక 8 ఇవ్వచ్చు, పర్లేదు అనిపించింది. సో ఇంకా మహి ఒక కాఫీ తాగుదామని చెప్పి అనుకున్నాడు. నాకు అలవాటు లేదు కాఫీ టీ. ఇంకా తనైతే రీసెంట్గానే స్ట్రెస్ ఎక్కువైపోతుందని చెప్పి అలవాటు చేసుకున్నాడు. సో తనకు కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాడనమాట. బయటకు వచ్చేసి ఇంకా లొకేషన్ అంతా బాగుంది, లైట్ సెట్టింగ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇంకా కాఫీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. కాఫీ కూడా బాగుందంట, పర్లేదు, టేస్ట్ బాగుంది, బిర్యానీ కన్నా బాగుంది కాఫీ అన్నట్టు చెప్పాడు మహి. సో వాళ్ళు అయితే కాఫీ ఎంజాయ్ చేసేసారు. ఇంకా మహికి అవుట్ఫిట్ అని చెప్పాం కదా, సో ఈ అంకుల్ దగ్గర ఒక 5 years నుంచి మహి ఇక్కడే తీసుకుంటాడు అనమాట. అంటే మహి వేసుకునేవి బయట ఎక్కడ చూసినా తనకి నచ్చవు, అంటే ఫిట్ అవ్వవు నిజం చెప్పాలంటే. సో ఇక్కడే తీసుకుంటాడనమాట. ప్యాంట్స్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతాయి మహి. సో ఆ షర్ట్ ఎందుకో దాని మీద సెట్ అవ్వలేదు అనిపించింది. సో ప్రెజెంట్ మహి వేసుకున్న షర్ట్ కూడా నేను సెలెక్ట్ చేసింది. ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. నాకు ఎందుకో మహికి నేను బాగా బట్టలు సెలెక్ట్ చేస్తానని ఒక ఒపీనియన్, మీరేమంటారు? సో ఇలా అయిపోయిందనమాట మా షాపింగ్. తన కోసమే వచ్చి ఒక అవుట్ఫిట్ తీసుకొని అయితే మేము బయటకు వచ్చేసాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. సీ యూ విత్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.